కాస్ట్ వచ్చేసి 500 రూపీస్ పడింది. నేను చాలా షాక్, ఎందుకంటే ఈ ఆలియా కట్ ప్యాటర్న్ లో ఉండే కుర్తీస్ నేను బయట చాలా రేట్ చూస్తున్నాను. బట్ ఇది 500 రూపీస్ కి చాలా డీసెంట్ కలర్ అండ్ చాలా మంచి ఎంబ్రాయిడరీ వర్క్ తో అయితే వచ్చేసింది ఈ కుర్తీ అని. హాయ్ హలో అందరికీ నమస్తే, నేను రాధిక. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, ఇట్స్ రాధిక రంగా. సో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోయే టాపిక్ ఏంటి అంటే, మీషో నుంచి నేను కొన్ని అవుట్ఫిట్స్ అయితే తెప్పించానండి. సో అవేంటంటే రాబోయే సంక్రాంతి పండగకి బాగా సెట్ అవుతాయి. అలానే ఎవరైతే చాలా సింపుల్ అండ్ చాలా క్లాసీ అవుట్ఫిట్స్ కోసం చూస్తున్నారో అలాంటి వాళ్ళకి కూడా బాగా సెట్ అవుతాయండి. సో ఎందుకంటే ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను చాలా సింపుల్ అండ్ చాలా క్లాసీగా ఉండే అవుట్ఫిట్స్ అండ్ తక్కువ కాస్ట్ లోనే దొరుకుతాయి. సో ఇవన్నీ కూడా మనకి బిలో 500 రూపీస్ అలానే ఉన్నాయండి. సో మరి ఇక వీడియోలోకి వెళ్ళి వాటి కాస్ట్ ఏంటి, క్వాలిటీ ఏంటి, అవన్నీ కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. సో ఇక లేట్ లేకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. అంతకన్నా ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారా, అలా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్ దాకా వస్తుంది. అలానే ఈ వీడియోని లైక్ చేసినట్టయితే నన్ను నా ఛానల్ ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇక వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దామా. ఈ వీడియోలో మీతో షేర్ చేయబోయే కలెక్షన్స్ లో కుర్తీస్ ఉన్నాయి, అలానే కుర్తీ సెట్స్ కూడా ఉన్నాయి. సో ఫస్ట్ ఏంటి అంటే లో కాస్ట్ నుంచి స్టార్ట్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి కుర్తీ అన్నమాట. సో ఫస్ట్ కుర్తీ వచ్చేసి ఇదండి. కలర్ చాలా వైబ్రెంట్ గా కనిపిస్తుంది. ఆరెంజ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో ఉంది ఈ కుర్తీ అనేది. ఇక కుర్తీ నెక్ విషయానికి వచ్చేసరికి మనకి రౌండ్ నెక్ ఇచ్చారండి. దానికి ఫ్రంట్ చిన్నది వీ నెక్ ప్యాటర్న్ లో చిన్నగా ఇచ్చేసారు ఫ్రంట్. అండ్ ఇక హ్యాండ్స్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే 3/4 హ్యాండ్స్ ఇచ్చారు. ఇక్కడికి వచ్చేసరికి ఇలాగా టాజిల్స్ లాంటివి ఇచ్చారు. సో ఇవి జస్ట్ మనకి నాట్ చేసుకోవడానికే కాదండి, జస్ట్ మనం ఇలాగా వేసుకున్న తర్వాత హ్యాండ్ కి కొంచెం ఇలా పెట్టుకొని ఇక్కడ ఇలా నాట్ చేసుకున్నట్టయితే మనకు అదొక హ్యాండ్ మోడల్ లాగా ఉంటుంది అనమాట. మనం దగ్గరకు పెట్టుకొని ఇక్కడ నాట్ చేసుకున్నాము అంటే హ్యాండ్ అనేది ఏదో మోడల్ లాగా ఉంటుంది అనమాట. ఇక్కడ నాట్ చేసేసుకోవాలి. సో అలా ఇచ్చారనమాట హ్యాండ్ అనేది. సో అలానే ఇటువైపు అండ్ హ్యాండ్ కి ఇటువైపు కూడా ఇచ్చారు టాజిల్స్ లాంటివి. సో అలానే టాప్ లెంత్ కూడా బాగానే ఉందండి, షార్ట్ గా అయితే ఏమీ లేదు. మీకు రెగ్యులర్ గా బాగా యూజ్ అవుతుంది అండ్ కాలేజ్ కి ఆఫీస్ కి వెళ్లే వాళ్ళకి కూడా చక్కగా సెట్ అయిపోతుంది ఈ టాప్ అనేది. అలానే ఫ్యాబ్రిక్ కూడా మనకి ఏంటంటే ప్యూర్ కాటన్ ఇచ్చేసారు. అండ్ ఈ టాప్ మీద మనకి ఏంటంటే వైట్ కలర్ విత్ థ్రెడ్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఇది డ్రెస్ అంతా ఉందండి, ఇది ప్రింట్ అయితే కాదు. మనకి మొత్తం అంతా కూడా వైట్ కలర్ ది థ్రెడ్ తో ఎంబ్రాయిడరీ వర్క్ లాగా చేసేసారు. సో ఇది చూడడానికి వర్క్ లా కూడా ఏమి ఉండదండి, మనకి క్లాత్ లోనే వచ్చేసినట్టు కనిపిస్తుంది ఈ పైన ఇచ్చిన థ్రెడ్ అనేది. సో సెల్ఫ్ లోనే మనకి వర్క్ అన్నమాట ఇది. ఇక బ్యాక్ నెక్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే మనకి నెక్ అనేది పైకే ఇచ్చేసారు, ఇక డీప్ నెక్ లాగా. సో అలాంటిది ఏమీ లేదు. మనకి ట్రెండ్స్ లో కుర్తీస్ దొరుకుతాయి చూడండి టాప్స్, సో అలా ఉన్నదన్నమాట ఈ కుర్తీ అనేది. నాకైతే చాలా బాగా నచ్చింది, చాలా కంఫర్టబుల్ కుర్తీ. నెక్ విషయానికి వచ్చేసరికి చాలా చిన్నగా ఉంది కదా, సో ఆటోమేటిక్ గా కంఫర్ట్ కి మనకి ఏ లోటు ఉండదు ఈ కుర్తీ అనేది. అండ్ ఇక బ్రాండ్ విషయానికి వచ్చేసరికి అర్బన్ అంటండి. నేను ఆర్డర్ చేసిన సైజ్ వచ్చేసి ఎస్ సైజ్ ఆర్డర్ చేశానండి. సో ఈ కుర్తీ మీదకి మీరు జీన్స్ నైనా పేర్ చేయొచ్చు, లేదా వైట్ కలర్ లెగ్గిన్ అండ్ దుప్పట్టాతో పేర్ చేసి వేసుకున్నారంటే చాలా బాగుంటుంది. ఈ కుర్తీ కాస్ట్ వచ్చి 250 రూపీస్ పడిందండి. 250 రూపీస్ కి చాలా కంఫర్టబుల్ కాటన్ కుర్తీ అయితే మీషోలో దొరుకుతుంది. సో ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే నేను 100% రికమెండ్ చేస్తాను. సో దీనికి సంబంధించిన కోడ్ స్క్రీన్ మీద పెడతాను, లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. అలానే సో ఈ కుర్తీలో మనకి సైజెస్ అనేవి ఎస్ నుంచి XXL వరకు అవైలబుల్ గా ఉందండి. సో మీషో నుంచి నేను తీసుకున్న ఫస్ట్ కుర్తీ అలా ఉంది. ఇక సెకండ్ కుర్తీ ఏంటి అనేది చూసేద్దాం. సో మీషో నుంచి నేను తీసుకున్న సెకండ్ కుర్తీ వచ్చేసి ఇదండి. అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ లో ఉంది ఈ కుర్తీ అనేది. సో ఓపెన్ చేసి చూద్దాం కుర్తీ ఎలా ఉంది ఏంటి అనేది. నెక్ విషయానికి వచ్చేసరికి కాలర్ నెక్ ఇచ్చారండి. హ్యాండ్స్ విషయానికి వచ్చేసరికి ఎల్బో లెంత్ వరకు హ్యాండ్ లెంత్ అయితే ఉంది. ఇక టాప్ లెంత్ అయితే బానే ఉందండి. ఏ లైన్ కుర్తీ ప్యాటర్న్ లో ఉందన్నమాట ఈ కుర్తీ అనేది. మనకి ఏంటంటే జస్ట్ ఫ్రంట్ మాత్రమే ఓపెన్ అనేది ఉంటుంది, మిగిలిందంతా కూడా మనకి క్లోజ్ అనమాట. డ్రెస్ సైడ్ కట్స్ అనేవి ఓపెన్ అయితే ఉండవు, ఫ్రంట్ మాత్రమే ఓపెన్ ఉంటుంది ఈ కుర్తీ అనేది. అంటే నెక్ దగ్గర మనకి చిన్నది ఇలా ఓపెన్ అయితే ఇచ్చేసారు అండ్ మిగిలిందంతా కూడా బటన్ సెక్షన్ అయితే ఇచ్చేసారు. సో ఇవి ఓపెన్ అయ్యే బటన్స్ కాదండి, స్టిచ్ చేసేసినవి. మనకి జస్ట్ ఏం ఓపెన్ అవ్వవు, జస్ట్ అలా మోడల్ ఇచ్చేసారు అంతే. ఓపెన్ అనేది ఏదైనా ఉంది అంటే అది చిన్నది, ఫ్రంట్ ఒక బటన్ మాత్రమే ఓపెన్ ఉంటుంది అన్నమాట. ఈ టాప్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇలాగా ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఇచ్చారు. సో చూసారు కదా. సో ఇది వచ్చేసి ఏంటంటే మెరూన్ కలర్ థ్రెడ్ తో యూజ్ చేశారు. అండ్ ఫ్లవర్స్ విషయానికి వచ్చేసరికి ఎల్లో అండ్ రెడ్ కలర్ వి యూజ్ చేశారు. ఇవి వచ్చేసి ఏంటంటే మనకి ఊల్ ఉంటాయి కదా, దాంతో మనకి ఇలా ఫ్లవర్ అనేది స్టిచ్చెస్ పెట్టారు, అంటించింది అయితే కాదు, స్టిచ్ చేసేసారు క్లాత్ కి అండ్ ఫ్లవర్ కి మధ్యన మనకి స్టిచ్ చేశారు. అలానే మనకి గ్లూతో కూడా అంటించారు, స్టిచ్చింగ్ అలానే గ్లూతో కూడా అంటించారు. మీకేం ప్రాబ్లం లేదు ఈ ఫ్లవర్స్ అనేవి ఊడిపోతాయని. సో బానే ఉంది. సో ఓవరాల్ గా అయితే నాకు టాప్ చాలా బాగా నచ్చిందండి. కలర్ కాంబినేషన్ అనేది అదిరిపోయింది. సో ఇంత లైట్ పీచ్ కలర్ మీద ఈ కలర్ మెరూన్ కలర్ ది ఎంబ్రాయిడరీ వర్క్ చేశారు కదా. సో కొత్తగా ఉంది అండ్ ఎవరికైనా చక్కగా సెట్ అయిపోతుంది. కాలేజ్ కి ఆఫీస్ కి వేసుకెళ్ళాలి అనుకునే వాళ్ళకైతే చక్కగా సెట్ అయిపోతుంది ఈ కుర్తీ అనేది. దీని మీదకి ఏంటంటే మీరు మెరూన్ కలర్ ది లెగ్గిన్ అండ్ దుపట్టాతో పేర్ చేసి వేసుకున్నా బాగుంటుంది, లేదా మీరు జీన్స్ తో పేర్ చేసి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఈ కుర్తీ అనేది.
సో ఇక ఈ కుర్తీకి యూజ్ చేసిన ఫ్యాబ్రిక్ అనేది కాటన్ ఫ్యాబ్రిక్ యూజ్ చేశారండి. అలానే దీని మీద ఇచ్చిన వర్క్ ప్యాటర్న్ అనేది ఎంబ్రాయిడరీ వర్క్ చేశారు. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 330 రూపీస్ పడింది. ఈ కుర్తీలో మనకి సైజెస్ అనేవి XS నుంచి మనకి XXL వరకు అవైలబుల్ గా ఉన్నాయి. సో ఈ కుర్తీలో అయితే చాలా సైజెస్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయండి. సో ఎవరికైనా కూడా ఈ కుర్తీ సెట్ అనేది చక్కగా సెట్ అయిపోతుంది. 30 రూపీస్ కి మంచి కలర్ కాంబినేషన్ అండ్ చక్కగా సెట్ అయిపోయే కుర్తీ అండి ఇది. మీరు ఇంట్లోకే కాదు, బయటికే కాదు, కాలేజ్ కి, ఆఫీస్ కి ఎక్కడైనా వేసుకెళ్ళడానికి చక్కగా సెట్ అయిపోతుంది. సో ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే 100% రికమెండ్ చేస్తాను. సో కోడ్ అనేది స్క్రీన్ మీద పెడతాను, లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను, ఒకసారి చెక్ చేసేయండి. సో మీషో నుంచి తీసుకున్న సెకండ్ కుర్తీ పరిస్థితి అయితే అలా ఉంది. ఇక థర్డ్ కుర్తీ సెట్ ఏంటనేది చూసేద్దాం. మీషో నుంచి నేను తీసుకున్న చాలా సింపుల్ అండ్ చాలా క్లాసీగా ఉండే కుర్తీ సెట్ వచ్చేసి ఇదండి. సో ఇది చూసారా, ఇది ఒక మంచి వైట్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లో ఉందండి కుర్తీ సెట్. సో సరే ఎలా ఉంది ఏంటనేది చూసేద్దాం. సో ఫస్ట్ టాప్ ఎలా ఉంది ఏంటనేది చూసేద్దాం. టాప్ విషయానికి వచ్చేసరికి మనకి ఇలాగ ఇచ్చేసారు, బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో ఉంది టాప్ అనేది. సో ఇక నెక్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే మనకి నెక్ ఇచ్చి ఫ్రంట్ చిన్నగా వీ నెక్ ప్యాటర్న్ లో ఓపెన్ అనేది ఇచ్చేసారు. అలానే ఇక హ్యాండ్స్ విషయానికి వచ్చేసరికి 3/4 హ్యాండ్స్ ఇచ్చారండి. అండ్ టాప్ లెంత్ కూడా బాగానే ఉంది, షార్ట్ గా అయితే లేదు. నాకైతే చాలా బాగా నచ్చింది. టాప్ కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగుంది. వచ్చేసి మనకి సైడ్ కట్స్ ఉంటాయి కదా, సో ఆ ప్యాటర్న్ లోనే ఉంది టాప్ అనేది. తక్కువ కాస్ట్ లో ఉండే డ్రెస్సెస్ అనేవి క్వాలిటీ అంతగా బాగోదు, ఆ ప్రింట్స్ అనేవి అంతగా బాగోవు అని చాలా మంది అనుకుంటారు. బట్ నాకైతే ఇప్పటి వరకు మీషోలో మాక్సిమం అన్ని బాగోకపోయినా నాకు నచ్చిన కొన్ని డ్రెస్సెస్ అయితే బాగానే ఉన్నాయండి. ఉతికిన తర్వాత కూడా బాగానే ఉన్నాయి. సో కొన్ని పాడవుతాయి, అలా అని చెప్పి అన్ని పాడవుతాయి అని నేను చెప్పను, అలా అని చెప్పేసి అన్ని బాగుంటాయని కూడా నేను చెప్పను మీషోలో. సో వీడియోస్ లో రివ్యూస్ ఇచ్చేటప్పుడు ప్రతి ఒక్కటి బాగుందని చెప్పనండి, బాగుంటేనే బాగుందని చెప్తాను, బాగోకపోతే అది మీకు తెలిసిందే, నేను బాగోదనే చెప్తాను. సో అలానే దీని మీద ఇచ్చిన ప్రింట్ కూడా చాలా బాగుంది. సో సెల్ఫ్ ప్రింట్ ఇచ్చేసారు అండ్ ఇది వాష్ చేసినా కూడా పోతుందని ఏమో అనిపించట్లేదు, బాగానే ఉంది. సో ఇక టాప్ అయితే అలా ఉంది. సో ఇక బాటమ్ ఎలా ఉంది ఏంటనేది చూసేద్దాం. బాటమ్ మనకి వైట్ ప్యాంట్ ఇచ్చేసారండి. సో చూసారు కదా వైట్, సో ఇలా వైట్ ప్యాంట్ అనేది ఇచ్చారు. ఎలాస్టిక్ అనేది బాగానే ఇచ్చారండి, క్వాలిటీగానే ఉంది. అండ్ ప్యాంట్ లెంత్ కూడా బాగానే ఉంది. పెన్సిల్ కట్ మోడల్లో ఇచ్చేసారు ప్యాంట్ అనేది. కాకపోతే ఏంటంటే ప్యాంట్ అనేది కొంచెం నాకు ట్రాన్స్పరెంట్ గా అనిపిస్తుంది. సో చూసారు కదా, సో మాక్సిమం వైట్ ప్యాంట్ కానీ వైట్ కి సంబంధించిన ఫ్యాబ్రిక్స్ ఏవైనా కూడా లైట్ గా ట్రాన్స్పరెంట్ గా ఉంటాయి. బట్ ఇదేంటంటే నాకు కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది. సో చూసారా, హ్యాండ్ పెడితే ఎంత క్లియర్ గా కనిపిస్తుందో. సో ఇంత ట్రాన్స్పరెంట్ గా ఉంటే మనకి వేసుకోవడానికి చాలా అన్కంఫర్టబుల్ గా ఉంటుంది కదా. సో ఒకవేళ మీకు ఈ కుర్తీ అనేది బాగా నచ్చింది అంటే, సో ఈ ప్రాబ్లమ్ ని ఫేస్ చేసే వాళ్ళకి నాదొక చిన్న టిప్ ఏంటి అంటే, ఇందులో మీరు వైట్ కలర్ లెగ్గిన్ ని వేసుకొని ఈ ప్యాంట్ వేసుకుంటే మీకు అంత ట్రాన్స్పరెంట్ ఏమీ ఉండదండి, చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు అంటే క్వాలిటీ పరంగా అయితే నాకు చాలా బాగా నచ్చింది. ప్యాంట్ కూడా బాగానే ఉందండి, ప్యూర్ కాటనే ఇచ్చేసారు. బట్ ఈ ట్రాన్స్పరెంట్ లేకపోయి ఉండుంటే చాలా బాగుండేది. సో సరే బాగుంది కదా, తీసుకోవాలి అని అనుకుంటున్నారు అని అనుకుంటే మాత్రం మీరు ఈ ప్యాంట్ లోపల లెగ్గిన్ వేసుకోండి, బాగుంటుంది. సో ఇక బాటమ్ పరిస్థితి అయితే అలా ఉంది. అలానే ఈ కుర్తీ సెట్ ఏంటంటే మనకి దుప్పట్టా కూడా ఇచ్చారు. సో వైట్ కలర్ దుప్పట్టా, ఇదైతే ప్యూర్ చిఫాన్ ఇచ్చేసారండి దుప్పట్టా అనేది. సో ఎంత బాగుందో. మాక్సిమం గర్ల్స్ కి ఏంటి అంటే డ్రెస్ టాప్ ప్యాంట్ ఎలా ఉన్నా దుప్పట్టా అనేది ఎలా ఉంది అనేది చూస్తారు. సో అలానే ఈ దుప్పట్టా కూడా చాలా బాగుంది. సో చూసారు కదా, లెంత్ కూడా బాగానే ఉందండి. దీనికి వచ్చేసి దుప్పట్టాకి ఇలా లేస్ ఇచ్చారు, వైట్ కలర్ లేస్. ఇలా 2 సైడ్స్ ఇచ్చారనమాట, 4 సైడ్స్ కాదు, జస్ట్ మనకి ఇటు అండ్ ఇటువైపు ఇచ్చారనమాట. ఇటు వచ్చేసి జస్ట్ మనకి ఇలా చిన్న కుట్టు లాగా వేసేసారు. ఇంత బాగుంది కదా కుర్తీ సెట్ అనేది. ప్యాంట్ కూడా కొంచెం థిక్ ఫ్యాబ్రిక్ కూర్చుంటే ఇంకా బాగుండేది అనిపించింది. బట్ ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే ఆ టిప్ అయితే ఫాలో అయిపోండి. సో అదనమాట నేను ఆర్డర్ చేసిన థర్డ్ కుర్తీ అయితే. అండ్ అలానే ఈ కుర్తీ సెట్ కి యూజ్ చేసిన ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ కాటన్ యూజ్ చేశారండి. దీని కాస్ట్ వచ్చేసి 460 రూపీస్ పడింది. 460 రూపీస్ కి చాలా 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 వర్తబుల్ అని చెప్తాను. ఎందుకంటే మనకి 460 రూపీస్ కి బయట ఏ కుర్తీ సెట్స్ వస్తున్నాయి, ఏవీ లేవండి. నాకు తెలిసినంత వరకు చాలా రీజనబుల్ ప్రైస్ లోనే దొరుకుతున్నాయి మీషోలో. సో నాకైతే చాలా పర్వాలేదు అనిపిస్తుంది. ఎవరైనా తీసుకోవాలి అనుకున్నా నేను 200% రికమెండ్ చేస్తాను ఈ కుర్తీ సెట్ ని. క్వాలిటీ పరంగా అయితే తీసేసే పనే లేదు. ఒక్క బాటమ్ పరిస్థితి మాత్రమే నాకు కొంచెం అటు ఇటుగా అనిపించింది, ఎందుకంటే కొంచెం ట్రాన్స్పరెంట్ గా ఉంది. సో అలానే ఈ కుర్తీ సెట్ లో మనకి అవైలబుల్ గా ఉండే సైజెస్ అనేవి S నుంచి XXL వరకు ఉన్నాయండి. సో ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే ఒకసారి చెక్ చేసి చూడండి. సో మీషో నుంచి నేను తీసుకున్న థర్డ్ కుర్తీ సెట్ అయితే అలా ఉంది. ఇక నెక్స్ట్ ఫోర్త్ కుర్తీ సెట్ ఏంటి అనేది చూసేద్దాం. ఫోర్త్ కుర్తీ సెట్ వచ్చేసి చాలా క్లాస్ గా ఉండే కుర్తీ సెట్ అనమాట ఇది. సో చూసారా, కలర్ అనేది చాలా బాగుందండి. సో కలర్ గురించి మీకు డీటెయిల్ గా చెప్పాలి అంటే
డార్క్ గ్రీన్ అండ్ డార్క్ బ్లూ ఈ కలర్ రెండు మిక్స్ అయితే ఏ కలర్ అయితే మనకు వస్తుందో సో ఆ కలర్ అన్నమాట. మీకు అందులోకి చూడడానికి లైట్ ఏదో గ్రీన్ కలర్ లా కనిపిస్తుంది, బట్ గ్రీన్ అయితే కాదు. గ్రీన్ అండ్ బ్లూ కలర్ మిక్స్ చేస్తే ఒక మంచి కలర్ అయితే కనిపిస్తుంది. సో ఆ కలరే ఇది. అండ్ ఇక మొత్తం ఓపెన్ చేసి చూద్దాం ఈ డ్రెస్ ఎలా ఉంది ఏంటి అనేది. ఇక నెక్ ప్యాటర్న్ అనేది ఇలా ఇచ్చారు. సో మాక్సిమం ఈ వీడియోలో మీతో షేర్ చేసిన నెక్ ప్యాటర్న్స్ అన్ని కూడా ఇలానే ఉన్నాయి. సో మనకి రౌండ్ నెక్ ఇచ్చేసి లైట్ గా చిన్న ఓపెన్ అయితే ఇచ్చేసారు. సో ఓపెన్ కూడా వీ నెక్ ప్యాటర్న్ లో ఉంటుంది. ఇక హ్యాండ్స్ అంతా కూడా మనకి 3/4 హ్యాండ్స్ ఇచ్చేసారు. అలానే ఈ టాప్ లెంత్ అనేది కూడా బానే ఉందండి. సో ఇది వచ్చేసి నైరా కట్ ప్యాటర్న్ లో ఉంటుందండి ఈ కుర్తీ అనేది. సో వర్క్ పార్ట్ వరకు మనకి క్లోజ్ ఉంటుంది టాప్ అనేది, ఇంకా అక్కడి నుంచి మనకి ఇలా ఓపెన్ అనేది ఉంటుంది. సో నైరా కట్ ప్యాటర్న్ లో ఉండే కుర్తీస్ అన్ని ఇలానే ఉంటాయి కదా. సో ఇక ఫ్రంట్ విషయానికి వచ్చేసరికి మనకి నెక్ దగ్గర నుంచి ఇలా చిన్న లేస్ అనేది స్టార్ట్ అయ్యి వర్క్ పార్ట్ దాకా ఉందండి. సో ఇలా రౌండ్ గా ఇచ్చేసారు బాక్స్ మోడల్లో. అండ్ ఈ లోపల కూడా మనకి జస్ట్ ఈ కుర్తీలో ఏదైతే ఫ్యాబ్రిక్ ఉందో సో అదే ఫ్యాబ్రిక్, కాకపోతే ఏంటంటే ఏదో ఒక వేరే పార్టీషన్ లా కనిపించడానికి ఇక్కడ ఇలా జస్ట్ ఇలా చిన్న లేస్ అనేది పెట్టారనమాట. టాప్ అనేది వాష్ చేస్తే కలర్ పోతుందన్న భయం ఏమీ లేదండి, ఎందుకంటే ఇది ఫ్లోరల్ ప్రింట్ లో ఉంది కాబట్టి ఫ్లోరల్ ప్రింట్ మాక్సిమం కలర్ అనేది పోదు. సో అలా ఉందన్నమాట. విషయానికి వచ్చేసరికి ఇక బాటమ్ ఏంటనేది చూసేద్దాం. బాటమ్ కూడా సేమ్ మనకి కుర్తీ ఏదైతే కలర్ ఉందో అదే కలర్ ఇచ్చేసారండి. హిప్ దగ్గర వచ్చేసరికి ఎలాస్టిక్ అనేది చాలా స్టిఫ్ గా ఇచ్చారు. సో ఎలాస్టిక్ అనేది క్వాలిటీగా ఉంది, ఎక్కడ చీప్ గా అయితే లేదు. ప్యాంట్ లెంత్ కూడా బానే ఉంది. ఇది కూడా మీకు లైట్ గా పెన్సిల్ కట్ మోడల్ లో ఇచ్చేసారు. అండ్ కాలికి చివరి వచ్చేసరికి చిన్నది ఇలా ఓపెన్ అనేది ఇచ్చేసారు. సో అదనమాట. లెంత్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. అండ్ దీనికి ఏంటి అంటే జస్ట్ కుర్తీ అండ్ ప్యాంట్ మాత్రమే ఇచ్చారు, దుప్పట్టా అయితే ఏమీ ఇవ్వలేదు. సో అలా ఉంది ఈ ఫోర్త్ కుర్తీ సెట్ అయితే. ఈ కుర్తీ సెట్ కి యూస్ చేసిన ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ బ్లెండ్ యూస్ చేశారండి. సో ఈ కుర్తీ సెట్ అనేది మనకి సైజెస్ అనేవి XS నుంచి XXL వరకు అవైలబుల్ గా ఉన్నాయండి. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 490 రూపీస్ పడింది. 490 రూపీస్ కి చాలా క్లాస్ గా మంచి కలర్ కాంబినేషన్ లో ఉండే ఫ్లోరల్ ప్రింట్ కుర్తీ సెట్ అయితే మీకు మీషోలో దొరుకుతుంది. సో ఎవరైనా తీసుకోవాలి అనుకుంటున్నారా, నేను 100% రికమెండ్ చేస్తాను. సో ఒక మంచి క్లాసిక్ కుర్తీ సెట్ అవుతుందండి ఇది మీరు కానీ తీసుకున్నట్టయితే. సో దీనికి సంబంధించిన కోడ్ స్క్రీన్ మీద పెడతాను, లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను, ఒకసారి చెక్ చేసేయండి. సో అదనమాట మీషో నుంచి నేను తీసుకున్న ఫోర్త్ కుర్తీ సెట్. ఇక లాస్ట్ కుర్తీ ఏంటి అనేది చూసేద్దాం. సో ఇది వచ్చేసి లాస్ట్ కుర్తీ అండ్ నా ఫేవరెట్ కుర్తీ అన్నమాట ఇది. సో కలర్ చూసారా, మంచి పేస్టల్ కలర్ అండి, స్కై బ్లూ అండ్ పేస్టల్ కలర్ అన్నమాట. దీని మీద వచ్చేసరికి మనకి పింక్ కలర్ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఇచ్చేసారు. సో ఇక ఈ కుర్తీ అనేది ఆలియా కట్ అనార్కలి అండి. సో ఇక నెక్ విషయానికి వచ్చేసరికి చూసారా ఎంత బాగా ఇచ్చారో. ఇదేంటంటే నెక్ అనేది మనకి కొంచెం యూ నెక్ లాగా ఇచ్చేసారు. సో ఆ నెక్ దగ్గర నుంచి మనకి చక్కగా ఇలాగా ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఇచ్చారు. సో మీకు తెలిసిందే ఆలియా కట్ వర్క్ అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను మళ్ళీ మీకు ఇంకా డీటెయిల్ గా చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. మధ్యలో మిర్రర్స్ కూడా ఇచ్చారండి. సో ఇవైతే ఒరిజినల్ మిర్రర్స్ అయితే కాదు, జస్ట్ ఆర్టిఫిషియల్ మిర్రర్స్ ఉంటాయి కదా, సో అవే. అలానే ఇక హ్యాండ్స్ విషయానికి వచ్చేసరికి 3/4 హ్యాండ్స్ ఇచ్చారు. అండ్ లెంత్ కూడా బాగానే ఉంది. సో ఇది వచ్చేసి మనకి ఏంటంటే అనార్కలి కదా, ఇంకా మనకి ఇక్కడ మధ్యలో ఓపెన్స్ లాంటివి ఏమీ ఉండవు. సో ఇక్కడ ఏంటంటే జస్ట్ మనకి ఇక్కడ మనకి ఆలియా కట్ వచ్చేసరికి ఇలా ఉంటుంది కదా ఫ్రంట్, ఇవన్నీ కుచ్చులని చాలా బాగా ఇచ్చారండి. అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి కుచ్చులు అనేవి ఇచ్చారు. సో చూసారు కదా. అలానే ఈ కుర్తీ మీద ఇచ్చిన ప్రింట్ కూడా మొత్తం ఫ్లోరల్ ప్రింటే ఇచ్చేసారండి. సో ఇది కూడా ఎక్కడ పోతుందన్న భయం అయితే లేదు. మంచి కలర్ కాంబినేషన్, మంచి పేస్టల్ కలర్ అన్నమాట. ఆలియా కట్ ప్యాటర్న్ మోడల్లో ఉండే కుర్తీస్ అనేవి చాలా వరకు వస్తున్నాయండి. కాకపోతే ఏంటంటే నాకు ఇది చాలా కొత్తగా కలర్ అనేది చాలా బాగా అనిపించింది. ఒక మంచి డీసెంట్ లుక్ అయితే వస్తుంది కుర్తీ అనేది. సో కాలేజ్ కి, ఆఫీస్ కి, ఫెస్టివల్స్ కి, సో దేనికైనా చక్కగా సెట్ అయిపోతుంది ఇది. సో ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే నేను 100% కాదు 200% రికమెండ్ చేస్తాను. సో దీని మీదకి వచ్చేసరికి మీరు వైట్ లేదా లైట్ పింక్ కలర్ గానీ లేదా జీన్స్ గానీ ఏది పేర్ చేసి వేసుకున్నా ఎక్సలెంట్ గా ఉంటుంది ఈ కుర్తీ అనేది. ఈ కుర్తీకి యూస్ చేసిన ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ప్యూర్ రేయాన్ యూస్ చేశారండి. అండ్ దీని మీద మనకి ప్యాటర్న్ వచ్చేసి ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఇచ్చేసారు. అండ్ ఇది టాప్ అంతా కూడా ఫ్లోరల్ ప్రింట్ లో ఉంది. దీని కాస్ట్ వచ్చేసి 500 రూపీస్ పడింది. నేను చాలా షాక్, ఎందుకంటే ఈ ఆలియా కట్ ప్యాటర్న్ లో ఉండే కుర్తీస్ నేను బయట చాలా రేట్ చూస్తున్నాను, బట్ ఇది 500 రూపీస్ కి చాలా డీసెంట్ కలర్ అండ్ చాలా మంచి ఎంబ్రాయిడరీ వర్క్ తో అయితే వచ్చేసింది ఈ కుర్తీ అనేది. ఈ కుర్తీలో మనకి S నుంచి 5XL వరకు సైజెస్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. సో చాలా సైజెస్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయండి. ఎవరికైనా కూడా చక్కగా సెట్ అయిపోతుంది. సో మీ సైజ్ ని బట్టి మీరు ఆర్డర్ చేసుకున్నట్టయితే మంచి కుర్తీ అయితే మీకు ఈ పండక్కి దొరుకుతుంది. సో అదనమాట ఈ వీడియోలో షేర్ చేసిన కుర్తీ సెట్స్ అండ్ కుర్తీస్. సో మీకు ఏది నచ్చింది నాతో కామెంట్ సెక్షన్ లో తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.